కమలాకర్ గారు వినబడుతుంది. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తంగా డ్రైవర్ సస్పెన్షన్ వరకు వెళ్ళింది. ఐ న్యూస్ అయితే ఒక రకంగా సామాన్యుడి పక్షాన నిలిచిన పరిస్థితి. ఎక్కడైనా సరే ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ఒక మీడియాగా, బాధ్యత గల మీడియా సంస్థగా ఐ న్యూస్ ప్రభుత్వం వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లింది. కొద్దిసేపటి క్రితం అడ్లూరి లక్ష్మణ్ కూడా కమెంట్స్ చేశారు, ఆ సస్పెన్షన్ వెనక్కి తీసుకుంటున్నాం, సో తనకు ప్రశ్నించే హక్కు ఉంది, మాట్లాడాడు, ఆ సూచనలు కూడా మేము పాటిస్తామని చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారం మొత్తాన్ని? చాలా థ్యాంక్ యూ. మా పోరాటానికి ఊతమిచ్చింది ఐ న్యూస్. ఐ న్యూస్ కి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మా గొంతును ప్రపంచానికి చాటి చెప్పారు మీరు. మా గొంతు కూడా ఏంటంటే ప్రజల ఆక్రోశాన్ని వెలువచ్చిండు, ప్రజల ఆగ్రహాన్ని ఆయన ఒక డ్రైవరు వెలువచ్చిండు. దానికి ప్రభుత్వము ఆయన ఆక్రోశాన్ని కన్సిడర్ చేసుకుని ఆ లోతుగా ఆలోచించారు, కానీ సస్పెండ్ చేస్తాను అనేది ఒక్కటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉవ్వెత్తున నెగటివ్ వచ్చింది ప్రభుత్వానికి. అప్పుడు ప్రభుత్వం దిగిరాక తప్పది. ఏ ప్రభుత్వం కానీ ప్రజలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు డెఫినెట్ దిగిరాక తప్పది. ఈ రోజు ఆ ప్రభుత్వం వెనకంజ వేసిందంటే దానికి మా బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో పాటు ఇమ్మీడియట్ స్పందించతో పాటు దానికి అండగా నిలిచే మీ ఐ న్యూస్ కానీ సోషల్ మీడియా కానీ అన్ని కూడా అండగా ఈ రోజు రేపు పొద్దునడం ఏంటంటే ప్రజలకు ఒక జవాబుదారంగా పనిచేసేందుకు కూడా వచ్చింది. రేపు అశోక్ లాంటి వ్యక్తులు ప్రశ్నించినప్పుడు ఒక బాధ్యత గల మీడియాగా మేము తన పక్షాన నిలబడ్డాం, అండ్ మీలాంటి వాళ్ళు కూడా పోరాటం ఉంది. సో సామాన్యుడు ప్రశ్నించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు తెలంగాణ అంటేనే ప్రశ్నించటం, ఉద్యమం. సో ఎక్కడైనా ఏ సమస్య పైన ప్రశ్నించవచ్చు, కానీ ప్రభుత్వాలు ఎందుకు ఇంత తొందరపడతాయి? ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు భయపెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తాయి? అదే ఇప్పుడు ప్రభుత్వం కూడా అటువంటి హరాస్మెంట్ చేయడం వలన మళ్ళీ ఒకసారి సోషల్ మీడియా ద్వారా భగవన్ వాళ్ళకి ప్రభుత్వం వెనుక చేసింది. అంటే ఈ లెక్కలు ఏంటంటే రేపు ఏమైనా ప్రశ్నించాలంటే మీడియా అండగా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నదని చెప్పి సామాన్యమని తెలియజెప్పింది. ఈ రోజు నిజంగానే ఒక జెన్యున్ గా ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు ప్రభుత్వం యొక్క పోరాటం చేస్తే అండగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పింది ఈ రోజు మనం బహిర్గతమైంది. సో ఇదే విధంగా ప్రశ్నించాలి. మేము ప్రభుత్వంలో ప్రశ్నించడం డెఫినెట్ గా ఆ రకంగా ఆలోచించి మేము సెట్ బ్యాక్ అయినాం. కానీ ఈ ప్రభుత్వం ఇట్లా సస్పెండ్ చేస్తాము, జైల్లో పడతాము అంటే మొత్తం పబ్లిక్ ఊకోరు. ఈరోజు చాలా మీడియా పవర్ఫుల్ అయిపోయింది, సోషల్ మీడియా పవర్ఫుల్ అయిపోయింది. ప్రజలు ప్రశ్నించే ఒకసారి గెలిపించడం భయ్ ప్రశ్నిస్తామని చెప్పే విధంగా ఉన్నది. కాబట్టి ప్రజలు ఆ ప్రశ్నించే దాన్ని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం దాని ప్రకారంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. అండ్ కమలాకర్ గారు, తన ఒక డ్రైవరు, మనం కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తున్నాం, ధాన్యప్రాసులు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. ఊళ్ళల్లో కాస్త ఇరుకు రోడ్లు అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా తెలుసు. ఆ వడ్ల రాసుల మీద నుంచి వెళుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఒక డ్రైవర్ గా తన బాధ్యతగా కూడా ఆ విషయాన్ని చెప్పుండొచ్చు కదా. సో ఆ అంశాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి కదా మనం. 100% కదా. డ్రైవర్ ఒక రైతే కాదు, డ్రైవింగ్ కూడా వాళ్ళ ఆ ప్రజలు సేఫ్ తీసుకోవాలంటే ఇటువంటి ఆటంకాలు ఉండదు. ఆయన బాధ ఏంటంటే నువ్వు రైస్ మిల్ తొందరగా కంప్లీట్ చేసుకో, ప్రభుత్వం తొందరగా ఉంటే రోడ్ల మీద కళాలు ఎందుకు ఉంటాయి? అదొక ఆయన అన్నట్టు ముఖ్య ఉద్దేశం ఉంది కదా. అందుకే మక్కలు కానీ వడ్లు కానీ తొందరగా తీసుకోని ప్రభుత్వం సూచించిండు అంతే. సో దాన్ని ఒక దళిత బిడ్డను 20,000 జీతగాన్ని పాపం లోపలేస్తా సస్పెండ్ చేస్తా అంటే కుటుంబం ఎట్లుండాలి? ఆయన బీఆర్ఎస్ కొంచెం ముందే చేసుకొని ఇంకా ప్రభుత్వం వచ్చేదాకా, మా ప్రభుత్వం వచ్చేదాకా మేమేమి కుటుంబాన్ని పోషిస్తామని చెప్పడం వాళ్ళకి భరోసా చేయడం జరిగింది. సో ఇలా ధైర్యం కూడా చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ దేవుడే కాదు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఓవైపు పార్టీ పరంగా కాసేపు పక్కన పెడితే సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో సామాన్యుడి గొంతుక కూడా మీడియా ద్వారా వినపడుతుంది. సామాన్యుడు మాట్లాడిన మాట సబబైతే మీడియా అండగా నిలబడుతుందనే సందేశాన్ని కూడా ఈ రోజు తీసుకెళ్లగలిగాం. అంటే ఒక మీడియాగా తీసుకెళ్లగలిగాం. సామాన్యుడి ప్రశ్నలను రేపు బీఆర్ఎస్ పార్టీ అయినా తీసుకోగలుగుతుందా? ఆ ప్రశ్నలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచన చేయగలుగుతుందా? హామీ ఇవ్వగలరా ఐ న్యూస్ వేదికగా తెలంగాణ ప్రజానికానికి? ఫస్ట్ మీరే మమ్మల్ని మాకు టెలికాం తీసుకున్నారు, మా పోరాటం ఊతమిచ్చిండు, ప్రపంచానికి ప్రభుత్వం తెలియపారు. సో మీ రియాక్షన్ మేము మెచ్చుకోవాలి. ఈ రోజు ఆయనకు మళ్ళీ రీఇన్స్టేట్ కావడం కారకులు మేమెంతనో దాంట్లో భాగస్వామ్యం మీరు అంతే ఉన్నారు. సో డెఫినెట్ గా రేపు ప్రజా సమస్యలు పబ్లిక్ ఇష్యూ ఉంటే మీరు ఐ న్యూస్ అనేది మాకు అండగా ఉన్నది. ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఈ విషయంలో స్పందించారు. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. తెలంగాణ అంటేనే ఉద్యమం అని కూడా మనకు అందరికీ తెలుసు. ఆ ఉద్యమ పోరాటం నుంచే, ప్రశ్న నుంచే ఈ తెలంగాణ అనేది వచ్చింది అనేది కూడా తెలుసు. ఎలా చూస్తున్నారు హరీష్ రావు గారి వ్యాఖ్యల్ని?
100% బీఆర్ఎస్ పార్టీ అంతా ఒకటే గొంతు. బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అరాచకాలను ఎండగట్టడమే మా బాధ్యత. ప్రజలకు ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ తొత్తుగా మారిపోయింది. ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎవరు సపోర్ట్ చేయాలి? మేమే కదా, మా పార్టీ సపోర్ట్ ఉన్నది కదా. అందుకే ఈ రోజు ప్రజా గొంతుగా మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు హరీష్ రావు గారు కానీ మేము కానీ కేటీఆర్ ఎవరు మాట్లాడకుండా ప్రజల పక్షాన మాట్లాడడం అనేది, ప్రజల పక్షాన ఉన్న పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతే. రైట్. ఓకే. యా రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.